అన్న ఇప్పుడే చూస్తున్నా నిజంగా వెంకటేష్ గారి నుంచి అయితే మీరైతే ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో మీ అందరూ తెలుసు. వెంకటేష్ గారు అంటే మీకు కావాల్సింది ఏంటి, కామెడీ, అలాగే ఆ పంచ్ డైలాగులు కానీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కానీ ఇదైతే మీరు అలాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ సినిమా మొత్తం ఓన్లీ ఒక సెంటిమెంటు, ఫుల్ యాక్షన్ మూవీ భయ్య, యాక్షన్ థ్రిల్లర్ మూవీ తప్ప ఏం లేదు. సినిమా గురించి అయితే ఒక క్లియర్ చెప్తున్నా. ఆ తండ్రి కూతుర్ల మధ్యలో ఉన్న సెంటిమెంట్ ఒకటి హైలైట్. అసలు ఇది అయితే ఇంకో లెవెల్లో తీసుకెళ్ళింది. సెకండ్ హాఫ్ కొంటే ఫస్ట్ హాఫ్లో మాత్రం మామూలుగా పంచ్ డైలాగ్ కానీ యాక్టింగ్ కానీ అంటే ఒక ఫ్యామిలీకి సంబంధించినట్టు వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్కి వస్తే మాత్రం ఫుల్ యాక్షన్ మూవీ, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందంటే యాక్షన్ స్టార్ట్ అయినట్టే. యాక్షన్ మూమెంట్ చాలా బాగుంటుంది. ఒక మెడిసిన్ గురించి కానీ ఒక డ్రగ్స్ గురించి కానీ ఇంత డిఫరెంట్గా వెంకటేష్ గారి నుంచి ఇంత అద్భుతంగా తీసుకోవడానికి మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. డైరెక్షన్ చాలా బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ హైలైట్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ్యా మామూలుగా లేదు, ఒక లెవెల్లో చూపించారు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. ఒకటే భయ్యా సినిమాలో ఒక మంచి మెసేజ్ తోటి ఒక చిన్న పిల్లల గురించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ ల్యాగ్ అనేది బోర్ అనేది లేదు. ఇప్పుడు వచ్చిన 3 సినిమాలు 3 డిఫరెంట్ కాన్సెప్ట్లో వచ్చినాయి, డిఫరెంట్ స్టోరీలు. రేపు నాగార్జున గారి సినిమా వస్తే ఇంకా చెప్పలేము ఏది హిట్ అనేది. ఇప్పటికైతే సైంధవ్ అయితే చాలా బాగుంది భయ్య, సూపర్. ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు? ఓవరాల్గా నేను రేటింగ్ అయితే 10కి 10 ఇస్తాను. అంటే ఎందుకంటే ఈ సంక్రాంతి బరిలో యాక్షన్ మూమెంట్ అనేది ఒక్క సినిమా కూడా లేదు. మహేష్ బాబు గారి దోస్తున్న ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి వెళ్ళిపోయింది. ఇది ఏంటంటే యూత్కి అలాగే ఫ్యామిలీ ఆడియన్స్కి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఈ సినిమా కోసాలకే ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ తీసుకొని మంచి చక్క సైంధవ్ మూవీ కోసం మాత్రం వెంకటేష్ గారి గురించి కోరుకున్న విషయాల కంటే యాక్షన్ మూవీ కొత్తదనం చూపిస్తారు. ఫ్యాన్స్కి అయితే పండగ. పాప సెంటిమెంట్ ఎలా ఉంది? అదే తండ్రి కూతుల సెంటిమెంటే సినిమాకి ఇంకో లెవెల్ హైలైట్. ఆ చిన్న పాప ఎంత చక్కగా యాక్ట్ చేసిందంటే అసలు వేరే లెవెల్లో ఉంది. ఆ పాప యాక్టింగ్ కానీ ఆర్య గారి యాక్టింగ్ కానీ సపోర్టింగ్ రోల్స్ చాలా బాగున్నాయి. సినిమా నాకు అయితే బాగా నచ్చిందండి. సైంధవ్ మూవీ ఎలా అనిపించింది బ్రో? అంటే సైంధవ్ సినిమా అనేది ఒక మంచి పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లింగ్ సినిమా అనేది చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. అంటే వెంకటేష్ గారు ఫైటింగ్స్ అయితే వేరే లెవెల్ అనిపించింది సినిమాలో. కొన్ని ఫైటింగ్స్ అయితే రియలిస్టిక్గా ఉన్నాయి, అలానే కొన్ని ఫైటింగ్స్ సర్కాస్టిక్గా కూడా ఉన్నాయి. అంటే లైక్ బుల్లెట్ ఇలా పైనుంచి ఎడితే కింద నుంచి రావడం ఏంది, సైకో కాకపోతే సైకో క్యారెక్టర్ పేరు సైకోనే, డైరెక్టర్ సైకోనే, మొత్తం సైకో మూవీ అని అయితే అనిపించుకున్నాడు. కానీ వెంకటేష్ గారు అయితే ఒక మంచి మెసేజ్ ఇచ్చిండబ్బా. అంటే లైక్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్లో స్టూడెంట్స్ అందరూ ఇటు డ్రగ్స్, మాఫియా, గన్స్ వీటి సైడే వెళ్ళకుండా చదువుకోండి, ఫస్ట్ చదువుకోవడం మాత్రమే మీరు ఉన్నారు అనేది మంచిగా మెసేజ్ ఇచ్చిన పిల్లలైతే. నేను చెప్పేది అంటే ఒక ప్రతి స్టూడెంట్, ప్రతి విద్యార్థి, ప్రతి తల్లిదండ్రి అందరూ వచ్చి చూడాల్సిన సినిమా అనేది అయితే. సాంగ్స్ ఎలా అనిపించింది? అంటే సాంగ్స్ అంటే స్టార్టింగ్లో ఒక సాంగ్ ఉంది, మళ్ళీ ఫైనల్లో క్లైమాక్స్లో కొన్ని ఎమోషన్ సాంగ్స్ ఉన్నాయి. చెప్తున్నా ఈ సంక్రాంతికి రావాల్సిన సినిమా అయితే కానే కాదు. అంటే ఒక సంక్రాంతికి ఒక మంచి సినిమా వస్తుందంటే ఆటలు, పాటలు, డ్యాన్స్, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్, ఫన్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటిది సినిమాలు అవన్నీ లేకుండా ఓన్లీ యాక్షన్సే పెట్టేసిండు. కానీ చిన్నోడు కన్నా పెద్దోడు బాగా చేసిండు సినిమా. అయితే ఇప్పుడు ఆల్రెడీ హనుమాన్ కానీ ఇంకా గుంటూరు కారం కానీ వచ్చింది, ఈరోజు ఇది వచ్చింది కదా, ఈ మూడిట్లో ఏది హిట్ అందుకుంటుందంట? హిట్ ఫట్ అని అయితే చెప్పాను, కానీ హనుమాన్ సినిమా అనేది వేరే లెవెల్ ఉంది. హనుమాన్తో ఏ సినిమా పోల్చొద్దు. ఎందుకంటే హనుమాన్ సినిమా అంటే హనుమాన్, సూపర్ హీరో అంటే సూపర్ హీరో ఫిలిం, సూపర్ హిట్ అయిపోయింది అంతే. పాప ఎమోషన్ ఎలా ఉంది ఈ సినిమాలో? పాప గాయత్రి పాప ఎమోషన్ కూడా చాలా మంచిగా చేసింది, చాలా మంచిగా వర్కౌట్ అయింది పాప కూడా. అదే చెప్తున్నా కదా, సినిమా మొత్తం యాక్షన్స్, ఫైటింగ్ సీన్స్ ఎక్కువ అయిపోవడం వల్ల ఎమోషన్ అనేది కనిపించలేదు జనాలకి. సినిమా నుంచి ఓవరాల్గా ఏం కంటెంట్ ఇస్తున్నారు? సినిమా నుంచి ఓవరాల్గా ఏం కంటెంట్ అంటే ఒకటి మాఫియా గురించి ఉంది, ఇంకోటి భార్యకి ఇచ్చే మాట విలువ గురించి ఉంది. స్టూడెంట్స్ చదువుకోవాలి, ఫస్ట్ మీరు అందరు చదువుకోండి అంతే, అదొకటి మంచి మెసేజ్. రేటింగ్ ఎంత ఇస్తారు? మనం ఎవరన్నీ రేటింగ్ ఇవ్వడానికి, ఇది అసలు రేటింగ్ ఇచ్చే సినిమానా, ఇది వేరే లెవెల్ ఉంది. సైకో అని చెప్పాలా, సైంధవ్ అని చెప్పాలా? సైకో సైంధవ్ అని చెప్తే బాగుంటుందేమో. శైలేష్ కొలను థియేటర్లో చాలామంది ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ట్రైలర్ చూసిన తర్వాత సేమ్ దింపేశారన్న. ఏంటంటే ట్రైలర్లోనే పాయింట్ చూపించేశారు, కూతురు కోసం తండ్రి ఎలా పోరాడతాడు అనేది. బట్ ఆయన లుక్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ చాలా బాగుంది. దీనిలో చేసిన ప్రతి ఒక్క యాక్టర్ వాళ్ళు ఏం చేయగలరు అనేది చేశారు. బట్ ఆర్య బ్రోకి ఇంకొంచెం మంచి క్యారెక్టర్ ఇచ్చుంటే బాగుండేమో ఆయన కటౌట్కి అనిపించింది. నవాజుద్దీన్ అనే ఒక యాక్టర్ చేశాడన్న యాక్టింగ్ ఇందులో చింపేశాడు అసలు, వేరే లెవెల్. ఆండ్రియా గారు కావచ్చు, ఇంకా వేరే యాక్టర్స్ కావచ్చు, చాలా బాగా చేశారు ఇందులో. హనుమాన్ సింగిల్ వర్డ్ చెప్పేయచ్చు అన్న, హనుమాన్. దానికి దరిదాపుల్లో కూడా ఏది రాదు ఇప్పుడల్లా, అంత బాగుంది. హనుమాన్ వన్ సైడెడ్గా విన్నర్ హనుమాన్. బట్ ఈ సినిమాలో నాకు అన్న గుంటూరు కారంతో ఎందుకు పోలుస్తారన్న, అక్కడ గురూజీ ఎవరున్నా కూడా, బట్ సైంధవ్ గుంటూరు కారం కన్నా చాలా బాగుంది.
దాంతో పోలిస్తే చాలా బాగుంది. ఎందుకంటే ఒక మంచి కాన్సెప్ట్ ఉంది, ఒక ఎమోషన్ ఉంది, ఒక ఫైట్ సీన్స్ ఉన్నాయి, ఒక సీక్వెన్స్లు ఉన్నాయి, చేజులు ఉన్నాయి, కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ స్టోరీ మీద ఇంకొంచెం గ్రిప్ ఉంటే బాగుండేదేమో అనిపించింది. కొన్ని షాట్లు చూపించే విధానం అక్కడక్కడ కొంచెం తేడా అనిపించింది తప్ప మిగతా ఓవరాల్గా అంతా బాగుంది. బీజిఎమ్స్ కూడా కొన్ని సెట్ అయ్యే, కొన్ని సెట్ కాలేదు. అవి కొన్ని చిన్న మైనస్లు ఉన్నాయి, అవి చూసుకుంటుంటే ఇంకా బాగుండేదేమో అనే ఫీల్ అయితే వచ్చింది. ఓవరాల్గా యావరేజ్ సినిమా, థియేటర్కి వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ చెప్తున్నా, లేడీస్కి సినిమా కనెక్ట్ అయ్యే సినిమా. మళ్ళీ లేడీస్కి వెంకటేష్కి ఈ సినిమా సంక్రాంతికి మళ్ళీ థియేటర్లలో ఫుల్ ఫ్రెష్ అవుతుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మన ఒక విక్టరీ వెంకటేష్ సినిమా ఒక సంక్రాంతి వచ్చిందంటే కంపల్సరీ ఒక ఫ్యాన్స్ లేడీస్ చాలా ఉంటారు. ప్రతి ఇంట్లో ఆయన వచ్చి సినిమా వచ్చిందంటే ప్రతి ఒక్కళ్ళు వస్తారు. ఎందుకంటే ఈ సినిమా ఒక చిన్న ఒక గాయత్రి కోసం సినిమా ఉన్నది, పాప కోసం. ఆ సినిమా కూడా ఒక తండ్రి పాత్ర పోషించిన విక్టరీ సార్ చాలా బాగా నటించిండు విక్టరీ గారు. ఆ పాప కూడా అందులో నటించడం కూడా చాలా గ్రేట్ అనుకోవాలి. అంత పెద్ద సీనియర్ యాక్టర్ తోటి వెంకటేశ్వర తోటి చేసినట్టు చాలా గ్రేట్ అనుకోవాలి. ఇద్దరికి సమానం బ్యాలెన్స్ చేసి డైరెక్టర్ ఇద్దరు బాగా నటించారు. ఒక తండ్రి కూతురు ఎలా యాక్టించాలో అలా చూపించి డిజైన్ చేసిన డైరెక్టర్ గారు చాలా బాగుంది. స్క్రీన్ ప్లే తీసుకొని, ఒక డైరెక్షన్ తీసుకోండి, మ్యూజిక్ తీసుకొని, సాంగ్స్ తీసుకొని ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. నీకు ఎక్కడ బోర్ అనేది ఏరలేదు. సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్స్ ఒక తండ్రి కూతురు పాట ఉంటుంది. ఆ పాట వింటే మాత్రం హార్ట్ టచింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఏడుస్తారు సినిమా చూస్తే. ఒక పాపను ఎలా కాపాడుకోవాలి, ఒక తండ్రి ఒక ఎంత తిప్పల పడతాడు అన్నట్టు ఒక సినిమా ఇది. చాలా బాగుంది. ఛానల్ తర్వాత విక్టరీ వెంకటేష్ గారు మళ్ళీ ఒక ఫ్యామిలీ మూవీ అనేది మళ్ళీ బరిలో దించిండు డైరెక్టర్ గారు. ఈ సంక్రాంతికి మళ్ళీ ఫ్యామిలీ అంతా థియేటర్లోకి వస్తారు ఈ సినిమా చూసి. బాగుంది మేడం, ఆమె యాక్టింగ్ కూడా చాలా బాగుంది. చాలా డీసెంట్గా చేసింది. ఒక ఫ్యామిలీ నెంబర్ లెక్క చేసింది. ఒక సింపుల్గా చేసింది. యాక్టింగ్ ఎక్కువ ఓవర్గా లేకుండా సింపుల్గా చేసింది. నంబర్ 1 హనుమాన్, సెకండ్ ప్లేస్ శాండో వెంకటేష్. రేపు వచ్చేది రాసుకోండి, మన నాగార్జున, కింగ్ నాగార్జున. అది కూడా బ్లాక్ బస్టర్, సూపర్ అవుతుంది సినిమా. అందరికీ శుభాకాంక్షలు. సూపర్ విక్టరీ గారు. శాండోకి రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి 4.5. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.